అమెరికా ఎలక్షన్స్‌కి, ఆంధ్ర ఎలక్షన్స్‌కి ఒక సింబాలిక్ లేదా ఒక సిమిలారిటీ ఉందని జెప్పి నేను ఇదివరకు మన ఫాలోవర్స్ చెప్పడం జరిగింది. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నవ్వొచ్చు. కానీ వాస్తవం అనేది వాస్తవమే. ఆంధ్ర ఎలక్షన్స్ రాకముందు 2024 ఆంధ్ర ఎలక్షన్స్ రాకముందు మనం గమనిస్తే హెరిటేజ్ కంపెనీ యొక్క షేర్ వాల్యూ పెరుగుతా వచ్చింది. అదేవిధంగా యూఎస్ఏలో ట్రంప్ మీడియా షేర్ పెరుగుతా వచ్చింది. ఈవెన్ ట్రంప్‌కి సపోర్ట్ చేసిన టెస్లా వాల్యూ ఎటువంటి ఫండమెంటల్ స్ట్రాంగ్ సపోర్ట్ లేకపోయినా కూడా అక్టోబర్‌లో పాజిటివ్‌గా గ్రోత్ అయింది. బిట్ కాయిన్స్‌లో ర్యాలీస్ వచ్చాయి. ఇవన్నీ ఒక రకమైన బెంచ్ మార్క్స్. అండ్ మేబీ ఇది ఒక అనాలిసిస్ ఇవ్వడానికి ఒక కొత్త రకమైన బెంచ్ మార్క్‌గా మనం గుర్తించవచ్చు. జనరల్‌గా సర్వే చేయాలంటే పీపుల్ యొక్క ఒపీనియన్స్‌ని తీసుకుంటారు, లేకపోతే డిఫరెంట్ పారామీటర్స్‌ని తీసుకుంటారు. కానీ ఇక మీదట అనాలిసిస్ ఇవ్వాలంటే ఇలాంటి బెంచ్ మార్క్స్‌ని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, అమెరికాకి ఇలాంటి బెంచ్ మార్క్స్ చాలా బెటర్‌గా పనిచేస్తున్నాయని నా ఉద్దేశం.